ఫ్రెండ్స్ 10th క్లాస్ పబ్లిక్ పర్పస్కి మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ స్లిప్ టెస్ట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్ టెస్ట్ పేపర్ వచ్చేసరికి మనకి 10th క్లాస్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ నుంచి మెయిన్ ఇంపార్టెంట్ మ్యాథ్స్ పేపర్ ఇది ఫాలో చేసుకునే విధంగా 20 మార్క్స్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది మనకి. యాజ్ వీళ్ళకి ఎగ్జామినేషన్కి మ్యాథ్స్ పేపర్లో క్లియర్ అబ్జర్వ్ చేస్తే మన క్వశ్చన్స్ ఆఫ్ కవర్ చేసే విధంగా పేపర్ ఒకసారి క్లియర్ చెక్ చేసుకోండి. అదే 1 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టర్మ్లో సరికి 1 మార్క్ క్వశ్చన్స్ 4x1 4 మార్క్స్ చెప్పేసి ఇవ్వడుతుంది. యాజ్ క్వశ్చన్ పేపర్ క్లియర్ అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినేషన్ వరకు 4 క్వశ్చన్స్ ఫాలో చేస్తున్నాడు. క్వశ్చన్ పేపర్ క్లియర్ చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు మెయిన్ ఇంపార్టెంట్ కింద యాజ్ క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. అదే మ్యాచింగ్ ఫాలో చేసుకోండి. క్వశ్చన్ పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. సెక్షన్ 2లో సరికి మన 2x4 అదే 2 to 4 మార్క్స్ అని చెప్పేసి 2 మార్క్స్ కొంచెం పడుతుంది. అదే 2 క్వశ్చన్స్ పడుతుంది. వాళ్ళు ఫాలో చేసిన క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ కవర్ చేసే విధంగా ఎగ్జామినేషన్కి మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేసే విధంగా నా ఛానల్ పేపర్ సపోర్ట్ చేస్తున్న పేపర్ ఒకసారికి క్లియర్ అబ్జర్వ్ చేసుకోండి. సెక్షన్ 3లో సరికి మన 3x4 12 మార్క్స్ అదే 4 మార్క్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కవర్ చేసే విధంగా యాజ్ చాయిస్ మెయింటైన్ చేస్తున్నాడు. వితౌట్ చాయిస్ ప్రాక్టీస్ చేయండి. అదే డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఆఫ్ కవర్ చేసే విధంగా యాజ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ అది 10th క్లాస్ పబ్లిక్ పర్పస్ పేపర్ అని చెప్పి నా ఛానల్ పేపర్ సపోర్ట్ చేస్తున్న పేపర్ ఒకటి చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు నా ఛానల్ పేపర్ సపోర్ట్ చేస్తున్న వెరీ ఇంపార్టెంట్ కవర్ చేసే విధంగా అదే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని కీప్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.